ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 8వ తేదీన విశాఖలో పర్యటన సందర్భంగా 90,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విశాఖలోని సీతమ్మపేట జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని పర్యటన రాష్ట్ర భవిష్యత్తుకు తలమానికమని మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటున్న ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు భారీ పెట్టుబడులు కేటాయింపులు చేయటం పట్ల ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి పర్యటన విశాఖపట్నానికి ఖరారైన సందర్భంగా జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా పూర్తి స్థాయిలో ఘన స్వాగతం పలకడానికి అన్ని విధాలుగా ఓ చక్కటి కార్యాచరణ ఏర్పాటు చేసుకోమని మా పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున విశాఖపట్నంలో వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు, అదేవిధంగా ఇన్ఛార్జీలు, పార్టీ కార్యవర్గం, క్షేత్రస్థాయిలో మా విశాఖపట్నం కార్పొరేటర్లు, ఇక్కడ వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు, మా జన సైనికులు, వీర మహిళలతో అందరితో కూడా ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేసి 8వ తారీఖున సాయంత్రం 4 నుంచి జరగబోయే కార్యక్రమంలో ప్రధానమంత్రి గారితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటున్న సందర్భంగా ఒక అద్భుతమైన రోడ్ షో, ఈ రోడ్ షో పబ్లిక్ మీటింగ్ రెండు కూడా మీ అందరం ఎందుకు బాధ్యత తీసుకోవాలంటే కనివిని రీతిలో మన ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని టెక్నాలజీని ఉపయోగించి ఎన్టీపీసీ ద్వారా ఒక గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ఏర్పాటు చేయబోతున్నాం. ఇది భారతదేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా మనం భావించుకోవాలి. సుమారు 85,000 కోట్ల పెట్టుబడితోటి కనీసం 25,000 మందికి ఉపాధి కల్పించే విధంగా అనకాపల్లిలో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. అంటే ఇటువంటి ప్రాజెక్టు వల్ల డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 85,000 అయినా కనీసం యాన్సిలరీ ఇండస్ట్రీసు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడం, అనేక అవకాశాలు కల్పించడానికి, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ ప్రాంతానికి ఎంతో తోడ్పడుతుందని ఒక ప్రధానమైన నమ్మకంతో మనస్ఫూర్తిగా ఆహ్వానించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉంటుంది.